మమ్ముడి సీరియల్ టుడే ఎపిసోడ్ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం అందరూ ఒక దగ్గర కూర్చొని కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటారు. కావ్య అక్కడికి వచ్చి అందరికీ కాఫీ ఇస్తుంది. అప్పుడు అపర్ణయం, ఏం చేస్తున్నావు నువ్వు? తెలివైన దానిని అనుకుంటున్నావా లేదా మేము అమాయకులం అనుకుంటున్నావా అనేసి అంటుంది. కావ్య, భలేవారు అత్తయ్య, మీరు అమాయకులేంటి? అయినా అత్త అమాయకురాలైతే కోడలు కోరింది జరుగుతుందట అని నవ్వుతుంది. అప్పుడు అపర్ణకి కోపం వస్తుంది. ఎందుకు నవ్వుతున్నావు? అసలు నువ్వు అబార్షన్ చేయించుకోవాల్సిందే నువ్వు అనేసి అంటుంది. అప్పుడు కావ్య, నేను చేయించుకున్న అత్తయ్య, అమ్మ అనే పిలుపు కోసం నేను అబార్షన్ చేయించుకోను, నా బిడ్డకి ఈ ప్రపంచాన్ని చూపించాలి అత్తయ్య నేను అనేసి అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, లేదు కావ్య, నీ ప్రాణాలే మాకు ముఖ్యం. ఇప్పుడు ఇంకా పాపనే మనకు తెలియదు కదా, ఆ పాప పుడితే నీ ప్రాణాలకే ప్రమాదం అంట అని రాజు చెప్తున్నాడు. ఇన్ని రోజులేమో కారణం తెలవక వాడిని తిట్టాము, ఇప్పుడు కారణం తెలిసినాక కూడా నీ ప్రాణాలే మాకు ముఖ్యం అనేసి అంటుంది. అప్పుడు కావ్య, ఇన్ని రోజులు ఆయన నిజం చెప్పలేదు నాకు, అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఇప్పుడు నాకు ఆయన నిజం చెప్పారు కాబట్టి నాకు తృప్తిగా ఉంది, నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా పాప ప్రాణాలే నాకు కావాలి అనేసి అంటుంది. అప్పుడు అందరూ అలా మాట్లాడక కావ్య, నువ్వు ఎలాగైనా అబార్షన్ చేయించుకోవాలనేసి అంటారు. అయినా కావ్య ఎవరి మాట వినదు. తాతయ్య గారు ఎక్కడున్నారు, పాలు ఇవ్వాలి అనేసి తాతయ్య దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత రాజు అపర్ణ దగ్గరికి వచ్చి, మమ్మీ నువ్వు విన్నావా, నేను ఎంత చెప్పినా కావ్య వినడం లేదనేసే, వినదని నాకు తెలిసే నేను తనకి ఇట్లా జరిగింది చెప్పలేదు, అబార్షన్ చేయించుకోవడానికి కారణం చెప్పలేదు, కారణం చెప్తే తను ఒప్పుకోదని నాకు తెలుసు, అందుకే నేను అలా చేశాను, మీరేమో కారణం అడిగి నన్ను ఇబ్బంది పెట్టారు, చూసారా తను ఒప్పుకుంటుందా, ఇప్పుడు ఏమైనా తనని ఎలాగైనా ఒప్పించి తనని అబార్షన్కి తీసుకెళ్ళాలి, లేదంటే అసలు బాగుండదు, ఎలాగైనా నా భార్య నాకు నిండు నూరేళ్ళు నా భార్య నాతోనే ఉండాలి, తను బ్రతకాలి, మీరే ఎలా ఒప్పిస్తారో నాకు తెలియదు, ఒప్పించండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కావ్య తాతయ్య గారికి పాలు ఇస్తూ తాతయ్య అనేసి అంటుంది. అప్పుడు తాతయ్య, అమ్మ కావ్య, నువ్వు వచ్చిన తర్వాతనే ఈ ఇల్లుకి సంతోషం అంటే ఏంటో తెలిసిందమ్మా, నీ వల్లే ఆ రాజు కానీ అందరం చాలా సంతోషంగా ఉన్నామమ్మా, నువ్వు అంటే మహాలక్ష్మివమ్మ మా ఇంటికి, నీ వల్లనే అన్ని కష్టాలన్నీ దూరం అయ్యి ఇంట్లో ఆనందాలు ఉన్నాయమ్మా, ఇప్పుడు నీకు రాజుకు పుట్టబోయే బిడ్డ పుడితే మేము వారసుడు వచ్చినని ఎంతో సంతోషపడదాం అనుకున్నామమ్మా, కానీ ఆ పాప పుడితే నీ ప్రాణాలకే ప్రమాదం అంటే ఎలా అమ్మా, పాప ప్రాణాల కంటే నాకు నీ ప్రాణాలే ముఖ్యమమ్మా, ఎందుకంటే నువ్వు లేకపోతే ఇల్లంతా చీకటి అయిపోతుందమ్మా, మమ్మల్ని చీకట్లో నెట్టేస్తావా అమ్మ, నువ్వే ఆలోచించమ్మా, రాజును కూడా చీకట్లో నెట్టేస్తావా అమ్మ, నీకు రాజు తోడు కావాలి, రాజుకు నీ తోడు కావాలి కదమ్మా, పాప కోసమే ఆలోచిస్తున్నావమ్మా, కానీ నీ ప్రాణాల కోసం ఆలోచించట్లేవు నువ్వు అనేసి అంటాడు. అప్పుడు కావ్య, తాతయ్య అమ్మ అనే పిలుపు కోసం ఆయన నేను పాపను కానాలి కదా తాతయ్య, మీకు తెలుసు కదా తాతయ్య, మీరు చాలా పెద్దవారు తాతయ్య అనేసి అంటుంది. అప్పుడు రామరాజు తాతయ్య, సీతారామయ్య, కాదమ్మా, ఎలాగైనా నువ్వు అబార్షన్ చేయించుకొని ఇంటికి వెలుగునిస్తావా అమ్మ, వెలుగునివ్వమ్మ నువ్వు అనేసి అంటాడు. నువ్వు వెలుగునిస్తావో లేక మమ్మల్ని చీకట్లోకి నెట్టేస్తావో అమ్మ, నీ ఇష్టం అమ్మ, నువ్వే ఆలోచించుకో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత దుగ్గిరాల కుటుంబం అందరూ అక్కడ సోఫాలో కూర్చొని, అపర్ణ అందరూ ఇప్పుడు టిఫిన్ టైం అయింది కదా, కావ్య చేసిన టిఫిన్ ఎవరు తినకూడదు, అలాగే కావ్య చేసిన కాఫీ కూడా ఎవరు తాగకూడదు, అలా అయితేనే కావ్య మన దారిలోకి వస్తుంది అనేసి అపర్ణ అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, సరేలే, ఎవరము కావ్య చేసిన టిఫిన్ అన్నం ఏం ముట్టుకోము అనేసి అంటుంది. అప్పుడే కావ్య దేవుడి దగ్గర పూజ చేసుకుని ప్రసాదం తీసుకొచ్చి అందరికీ ఇస్తుంటే ఎవరు తీసుకోమంటారు, అపర్ణ అలాగే ఇందిరాదేవి, స్వప్న, కావ్య అందరూ తీసుకోమంటారు. అప్పుడు కావ్య బాధపడుతుంది, ఎందుకు తీసుకోవట్లేరు అనేసి అంటుంది. అంటే అబార్షన్ చేయించుకుంటేనే నేను ఇచ్చిన ప్రసాదం తీసుకుంటారా లేకపోతే తీసుకోరా అనేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ స్పృహ తప్పి కింద పడిపోతుంది.